యూనివర్సిటీ మూవీ రిలీజ్ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పాల్కొండకు వచ్చారు ఆర్ నారాయణమూర్తి. సన్ మ్యాక్స్ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివించడం వలన జరిగే అనర్థాల కోసమే ఈ సినిమా నిర్మించినట్టుగా తెలిపారు. అనంతరం నారాయణమూర్తితో సెల్ఫీలు దిగారు ఫ్యాన్స్. యూనివర్సిటీ మూవీ సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుందన్నారు ఎమ్మెల్యే జయకృష్ణ. యూనివర్సిటీ పేపర్ లీక్ అనే ఒక మంచి సినిమాని పెద్దలు ఆర్ నారాయణమూర్తి గారు ఒక చక్కని సందేశాత్మక చిత్రాన్ని ఈరోజు మన ప్రజలందరికీ కూడా అందించారు. ఒక సామాజిక కోణంలో ఒక మంచి స్పృహతో తీసినటువంటి ఒక మంచి సినిమాని ఈరోజు మన ప్రజలందరికీ కూడా మరి ఆయన చిత్ర రూపంలో మరి అందించడం జరిగింది. ఈ సినిమాని అందరూ కూడా పిల్లలు కానీ, అలాగే చదువుకున్నటువంటి పిల్లలు కానీ, నిరుద్యోగ యువత కానీ, అలాగే తల్లిదండ్రులు కానీ, అలాగే విద్యార్థినులు అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ సినిమాని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ పత్రికాముఖంగా కోరుతా ఉన్నాను. ఒక మంచి సందేశాత్మక చిత్రం ఇది. అంటే ఆ చిత్రంలో ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా, ఎక్కడ కూడా ఈ 2 గంటల్లో కూడా ఎక్కడ కూడా విసుగనిపించకుండా సినిమాని ఆద్యంతం కూడా చాలా వినోదాత్మకంగా సందేశాత్మకంగా ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆర్నారాయణమూర్తి అన్నంటే ఆయన ద్వారా సినిమాను చూస్తేనే మనకు అర్థం. బడుగు బలహీన హరిజన గిరిజన కుటుంబాలకు సమస్యలను చూస్తూ వారిలో చైతన్యం కలిగిస్తూ చేసిన సినిమాలు నిజంగా వారికి ఈ సందర్భంగా నేను శ్రద్ధ వందనం తెలియజేస్తున్నాను. అలాగే విద్యా వైద్యం అనేది ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ పరంగా ఉండాలి. ప్రైవేటీకరణ వస్తూ ప్రభుత్వం విద్యా విషయంలో చెప్తారు. ఇది చాలా మంచి కాన్సెప్ట్. అది ఆయన చెప్పగానే ఆ కాన్సెప్ట్ నుంచి మేము అట్రాక్ట్ అయ్యాము. అయితే మేము ఎంతోమంది సినీ యాక్టర్స్ అక్కడ హీరో, కానీ నారాయణమూర్తి మాత్రం రియల్ హీరో. కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆయన అంతావాసికరణ ఆయన విప్లవ అభినందన. సూర్యాపేట జిల్లా